సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. ఇవాళ అతని ఇంటి ముందర భార్య కూతురు ఆందోళన చేస్తున్న టైంలో మాధురి ఎంట్రీ ఇచ్చింది. ఆమెని పోలీసులు కూడా లోపలికి అలౌ చేశారు. పైన వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి వీడియోలు తీస్తుంది కింద ఏం జరుగుతుందని. సో ఇదంతా చూసిన వాళ్ళ భార్య అండ్ కూతురు మరింత ఆందోళన పెంచారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమెను వెళ్ళనిచ్చారు లోపలికి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఎంటర్గా ఇష్యూ ఎట్టిపోతుంది, మొన్నటి వరకు సద్దుమణిపోయింది అని అనుకున్నాం, ఇంకా ఫైర్ ఇంకా ఎక్కువ అయిపోయినట్టుగా అనిపిస్తుంది సార్. మీరు ఏం చెప్తారు సార్ ఇష్యూ గురించి? సద్దు మణగటం అంటే ఇష్యూ ఎలా సాల్వ్ అవుతుంది? ప్రాపర్టీస్ తాలూకా గొడవలు కదా ఇవి. ఆస్తుల పంపకాలు ఆస్తుల పంపకాలు అంత తొందరగా తేలవు. అదేం చిన్న చితక వ్యవహారం కాదు. అంటే ఆయన రాజకీయాలలో సంపాదించినటువంటి ఆస్తులు 200 కోట్లు అంతకంటే ఎక్కువే ఉండొచ్చు కూడా. సో చాలా పెద్ద వ్యవహారం, అది చిన్న గొడవ కాదు. వాటి తాలూకా సెటిల్మెంట్ కావాలంటే ఆయన కన్విన్స్ అవ్వాలి. వీళ్ళ ప్రపోజలు, వీళ్ళు ఎంత అడుగుతున్నారు, వారు ఎంత ఇస్తానంటున్నారు, దానికి సంబంధించి ఒక చోట ఒక అగ్రిమెంట్కి వస్తే సెటిల్ అవుతుంది. ఆల్రెడీ ప్రపంచానికి తెలుసు ఆ విషయం. కాబట్టి ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. ఇల్లు ఆయనది, ఆయన ఉంటున్నాడు అక్కడ, ఆయన నివాస గృహం. కాబట్టి ఆయన ఎవరిని అలౌ చేయమంటే వాళ్ళని అలౌ చేయటం వాళ్ళ బాధ్యత. అలా అలౌ చేశారు ఆవిడ్ని. వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళాలని ప్రయత్నం ఎందుకు చేశారు ఇప్పుడు అంటే, మెయిన్ చెప్పిన విషయాలన్నీ చూసారా ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాయో, మా వైపు ఎంత న్యాయం ఉందో చూడండి అని ప్రపంచానికి తెలియజేయటం కోసం. అందుకని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలన్నారు. వాళ్ళకి తెలుసు అడ్డుకుంటారు, ఇది సీన్ అవుతుంది. కాబట్టి సీన్ అయితే మళ్ళీ ప్రపంచం దృష్టికి ఆవిడ మా ముందే వెళ్ళిపోతోంది అని. మేము ఇక్కడ ఉండగానే ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోతోంది, మేము రోడ్డు మీద ఉన్నాం, ఆవిడ ఇంట్లో ఉంది, చూసారా ఎంత అన్యాయం జరుగుతోందో అని ఒక సింపతి వేవ్ క్రియేట్ చేయటం కోసం చేసిన తిప్పలు ఇవన్నీ. ఇది చాలా క్లియర్గా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీ. ఆర్థికంగా సెటిల్ కావాల్సిందే. ఆయన వీరికి ఏ ప్రాపర్టీస్ ఇచ్చాడు, ఇవ్వాలనుకుంటున్నాడు, దానికి సంబంధించిన క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ వచ్చేసే వరకు ఈ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఒకటి, ఆయన ఆ ఇల్లు వెకేట్ చేసైనా వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేడంటే, వదిలి వెళ్ళిపోతే, ఇప్పుడు ఫీల్డ్ వదిలి వెళ్ళిపోతే అది చేయి మారే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఆక్రమణలోకి వెళ్ళిన తర్వాత ఖాళీ చేయించడం ఈయనకి కష్టం కావచ్చు. అందుకని అక్కడే ఉండి కథ నడపాలనుకుంటున్నాడు ఆయన. ఆ ఇల్లు కూడా మాధురి పేరు మీద ఉంది అని అంటున్నారు సార్. అయ్యి ఉండదు అంటే వాళ్ళ బ్రదర్ పేరుతోనే, ఆయన పేరుతో అయితే లేదు, అది క్లియర్. మాధురి పేరుతో ఉంటే ఉండొచ్చేమో, ఎవరికి తెలియదు. వాళ్ళ బ్రదర్ పేరుతో ఉందనే ఒక మాట వినిపించింది ఆ మధ్య, ఈ వివాదం మొదలైన కొత్తలో. ఆయన పేరుతో లేదు, వేరెవరి పేరుతోనో ఉంది. ఎవరైనా కావచ్చు, మాధురి కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఇంటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన ఒక సెటప్ చేసుకున్నాడు అనేది అర్థం అవుతోంది. తన పేరుతో ఉంచుకోకపోవడం. తన పేరుతో ఉంటే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో మీకు సంబంధం లేని ప్రాపర్టీలోకి మీరు ఎంటర్ అయితే ట్రెస్ పాసర్స్ అవుతారు, మీరు చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళు అవుతారు. అదే అతను మాట్లాడుతున్నాడు ఇప్పుడు. చట్ట ప్రకారం వాళ్ళు అలా చేయటం తప్పు, వాళ్ళు అలా మాట్లాడటం తప్పు. విడిగా వాళ్ళకి పబ్లిక్ ఏరియాలో ఉన్నప్పుడు మీరు వచ్చి గొడవ చేస్తే అప్పుడు నేను సమాధానం చెప్తాను అంటున్నాడు దువ్వాడ శ్రీనివాస్. అతనికి ఒక క్లారిటీ ఉంది, ఆ ఉద్యమం చేసేటువంటి వాణి గారికి ఒక క్లారిటీ ఉంది, వాళ్ళ కళ్ళ ముందే అలా ఇంట్లోకి ప్రవేశించినటువంటి మాధురి గారికి ఒక క్లారిటీ ఉంది. వీళ్ళ క్లారిటీస్ ఉన్నాయి, ఎవరు అస్పష్టంగా ఏం లేరు. ప్రతి ఒక్కరూ వ్యూహాత్మకంగానే కదులుతున్నారు. వ్యూహం లేకుండా ఎటువంటి కదలికలు లేవు అక్కడ. కాబట్టి ఆ ఆర్థిక విషయం, అది కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీ. ఆ ఇంటి గురించి కాదు గొడవ. ఆ ఇల్లు ఉంటుందా పోతుందా అనేది కూడా ఇష్యూ కాదు వాళ్ళకి. దాన్ని మించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన గొడవ సెటిల్ అవ్వాలి. ఆ సెటిల్ అయ్యే వరకు ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది ఇలాగే. కానీ దువ్వాడ శ్రీనివాస్ గారి ఒక పొలిటికల్గా అయితే దెబ్బ పడింది సార్. ఎందుకు ఇంత ల్యాగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఆల్రెడీ టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా తీసిపడేశారు. మరి ఈ సాల్వ్ చేసుకునే ప్రయత్నం ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయట్లేదు? ఇది తేలది అన్నప్పుడు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చేయట్లేదు ప్రయత్నం అని అనుకోవడానికి లేదు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అడిగినంత
ఎంత డిమాండ్ ఉందో అటు నుంచి అనేది ఎవరికి తెలియదు. ఓకే. ఏముందో కూడా ఎవరికి తెలియదు. ఏముందో తెలియదు, వాళ్ళ డిమాండ్ ఎంతో తెలియదు, వాళ్ళు క్లియర్గా లేరు. వాళ్ళు కూడా మీడియాని మిస్లీడ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఈయన కూడా పూర్తి వివరాలు బయటకు మాట్లాడట్లేదు. ఈయనకు ఉండాల్సిన సీక్రసీ ఈయనకుంది, వాళ్ళకు ఉండే సీక్రసీ వాళ్ళకుంది. ఎవరి సేఫ్ జోన్లో వాళ్ళు ఉండి యుద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ యుద్ధాన్ని ప్రపంచం అందరికీ ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నారు పొలిటికల్ మోటోస్తో. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఎక్స్పోజ్ చేయడం ద్వారా తను రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ మీడియా అనుకుంటున్నాయి. దాంతో ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నాయి భూతద్దంలో. రెండోది, అక్కడ చోటు కోసం పరితపిస్తున్నటువంటి వాళ్ళు జరుపుతున్న ఉద్యమంలో, అంటే వితిన్ తెలుగుదేశం, అక్కడ ఒక గొడవ ఉంది ఆల్రెడీ. వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక గొడవ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలా దెబ్బలాడతారు ఇష్యూని అనేది చూడాలి. ఏది ఏవైనా కానీ ఇది చాలా క్లియర్గా ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యవహారం. ఇది ఓపెన్ అయి ఇది కథ అని చెప్పి వాళ్ళు ఒక ఫిగర్తో బయటకు వస్తే ఏదో సెటిల్మెంట్ జరుగుతుంది సార్. కానీ ఇటువంటి ఇష్యూస్ పొలిటికల్ కాకుండా నార్మల్గా చూసుకుంటే మీడియా ఫోకస్ ఉన్నంత వరకు హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ టీడీపీ మీడియా కూడా ఫోకస్ చేస్తుంటుంది కాబట్టి వాళ్ళు అంత ఈజీగా అయితే వదలరు. టీడీపీ మీడియా ఫోకస్ చేస్తుంది. టీడీపీ వ్యవహారంగా మారింది అది. ఓకే. తెలుగుదేశం పార్టీ దాని మీద దృష్టి పెట్టింది. దాని మీదే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సద్దుమణిగినట్టుగా కనిపించిన చాలా విషయాలు మళ్ళీ రైజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించిన గొడవలు ఆ మధ్య సద్దుమణిగాయి అనుకున్నాం, వరుసగా మొదలై. అది ఇప్పుడు మళ్ళీ ఈ దుబాడా కేసు పునరుత్తేజం పొందటం, విజయసాయి కేసు ప్రస్తుతానికి అది కనిపించట్లా. ఒకవేళ అది కూడా పునరుత్తేజం పొందుతుందేమో చూడాలి. ఓకే. రెండో వైపు సినిమా గొడవకి సంబంధించి ఆవిడ కేసు రివోక్ అయింది, లావణ్య. సో ఒకే తరహా కేసులు ఇవన్నీ, అక్రమ సంబంధాల చుట్టూ తిరిగే కేసులు. ఈ అక్రమ సంబంధాల చుట్టూ తిరిగే కేసుల్లో ఇవన్నీ హైలైట్ అయ్యి ప్రస్తుతానికి సద్దుమణిగా అనుకుంటున్నవి మళ్ళీ రైజ్ అవుతున్నాయి. ఈ రైజ్ కాకుండా ఉన్నటువంటిది ఒకటో వారం మళ్ళీ